ఎందుకు ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే, ఒక మానవుడు రక్షణ పొందాలన్నా, మానవుడు తన పాపం నుంచి విమోచించబడాలన్నా, మానవుడు తన యొక్క పాప భీతి నుంచి, శాప భీతి నుంచి బయటికి రావాలన్నా, ఒక పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క రక్తమును మన కొరకు ఏం చేయాలో తెలుసా? ఒలికించాలి. ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠం దగ్గర ప్రతిరోజు బలులిస్తూనే ఉండేవారు. ఎప్పుడు బలిపీఠం దగ్గర రక్తము ఒలికించబడుతూనే ఉండేది. ఎందుకో తెలుసా? రక్తము ఒలికించబడినప్పుడు మానవుల మీద ఉన్న పాపము తుడిచివేయబడేది. అందుకనే దేవుడు పస్కా బలి పశువుగా 2000 సంవత్సరాల క్రితము దేవుడే శరీరధారి అయి మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని ఒలికించి మన మీద ఉన్న ప్రతి పాపాన్ని, శాపాన్ని తుడిచివేశాడు. గొప్ప దేవుడిన మానవ అవతారాన్ని ఎత్తి భూమి మీదకి వచ్చి మానవుల కొరకు పరిశుద్ధమైన రక్తం, మాట జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధమైన రక్తము ఈ మానవాళికి రక్షణ కలుగుతుంది. అందుకని ఒక మాట రాయబడినది, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అంటే దేవుడని పిలువబడతాడని ఎన్నో మత గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. ఆ దేవుడు ఎవరో తెలుసా? మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా.